నా పేరు శ్రీధర్ అండి. జేఎన్టీయూ మంత్రి నుంచి వచ్చినాం మేము. ఇక్కడ మన రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి కాంట్రాక్ట్లో పనిచేస్తున్న అధ్యాపకులు 30 సంవత్సరాల నుంచి మినిమం 7-8 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకు అనంటే మనకు తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ రాకముందు విశ్వవిద్యాలయాలు మనకు ప్రముఖ పాత్ర ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మన విద్యార్థులకు మనం బోధించుకోవాలి, మన తెలంగాణ ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి అనే ఒక ప్రత్యేక లక్ష్యంతో మీ అంతా కూడా మా శ్రమను ఓడ్చి ఈ యొక్క సర్వీస్ని మేము ఇచ్చినాం. విశ్వవిద్యాలయానికంటే మన రాష్ట్రానికి మనం సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ వస్తూ ఉన్నాం. మాకు అలానే ప్రభుత్వాలు కూడా అష్యూరెన్స్ ఇచ్చినాయి, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినారు. చాలా విషయాలలో చాలా సందర్భాల్లో చెప్పినారు. ప్రతిపక్షమే కావచ్చు, లేకుంటే అధికార పక్షమే కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం, అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం, ఏదేమైనప్పటికీ ఎవరు వచ్చినప్పటికీ మీ యొక్క బాధలు మాకు తెలుసు, ఫస్ట్ మీ యొక్క సమస్యనే పరిష్కరిస్తామని చెప్పినారు. అందులో భాగంగా మన కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వము జేఏలు, డిఏలు ఇట్లాంటి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసినారు. మాకు కూడా కొంచెం ఆశలు చెగిరించినాయి. మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారు అనుకున్నాం. చివరిలో అవుతుంది అని చెప్పినారు. కాకుండా మళ్ళీ గవర్నమెంట్ అనేది మారడం మనం చూసినాం. ఇప్పటికైనా మారినప్పుడు ఏమన్నారు, ఇక్కడ ఉన్న అధికార పక్షం వాళ్ళు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, మిమ్మల్ని గుర్తించినాము, మీ సేవలు గుర్తించినాము, మిమ్మల్ని కంపల్సరీగా మేము రెగ్యులరైజ్ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలు కూడా మెన్షన్ చేసినారు. చాలాసార్లు మన అసెంబ్లీలో కానీ ఇతరత్ర వేదికలపైన వాళ్ళు మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే మమ్మల్ని రెగ్యులైజ్ చేయమని చెప్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్, గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది కదా, మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతూ ఉన్నారని కూడా చాలా వరకు అడుగుతూ ఉన్నారు. ఎందుకు అడుగుతూ ఉన్నారంటే మేము ఒక 21 జీవో నెంబర్ 21 ఏప్రిల్ 4వ తారీఖు వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దాని ద్వారా ఏమవుతా ఉన్నదంటే మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మా ప్లేసులో వేరే వాళ్ళను రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా అన్యాయం జరుగుతూ ఉన్నదంటే మాకు నామమాత్రంగా ఏదో 10 పాయింట్లు కేటాయించినారు. ఈ 10 పాయింట్లతో మేము ఉన్న అందరం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ళ సర్వీస్ చేసిన ఆయన ఏ విధంగా ఈ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయగలుగుతాడు? లేదు, రేపు రిక్రూట్మెంట్ అయిన తర్వాత బయటకు పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఫ్యామిలీ పరిస్థితి ఏంది? మేము చెప్తా ఉన్నాం, కరోనా టైంలో కానీ మిగతా ఇతరాతర సమయాలలో చాలా వరకు ఫ్యాకల్టీ చనిపోతే మేము పైసలు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్న రోజులు ఉన్నాయి. అది మా దౌర్భాగ్య పరిస్థితి. చెప్పుకుంటే ఉపాధ్యాయునిగా ఏది బతకలేక బడిపంతులు అనే కార్యక్రమం ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉన్నది. దయచేసి యావత్ ప్రపంచం, యావత్ తెలంగాణ ప్రపంచం మా తరఫున మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటా ఉన్నారు, అరే మీరు ఇట్లా కొట్లాడడం ద్వారా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మేము రేపు నిరుద్యోగులం అయితే మా తరఫున కొట్లాడాల్సింది కూడా మళ్ళీ మిగతా నిరుద్యోగ సంఘాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. మేము ఏమి పుక్యానికి అడగట్లేదండి ఎవరిని. మేము సర్వీస్ ప్రొవైడ్ చేసినాం. 30 సంవత్సరాల సర్వీస్ అంటే ఒకసారి ఆలోచన చేయండి. తన జీవితాన్ని పెట్టి ఇంతమంది విద్యార్థులకు చదువు చెప్పినటువంటి లెక్చరరు ఒకసారి రోడ్డు ఎక్కి మమ్మల్ని ఆదుకోండి అని అంటున్నారంటే ఈ యొక్క సమాజం మా తరఫున ఆలోచించాల్సిందిగా మా యొక్క అభ్యర్థన.